హాయ్ అండి. హలో. ఫైనల్గా బెలూమ్ కేవ్స్కి అయితే వచ్చేసామన్నమాట. అండ్ ఈ కేవ్స్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి కార్ పార్కింగ్ చేసేసి మనం స్టార్ట్ అయిపోవాలన్నమాట. సో ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేది చెప్పేశారు. సో ఫుడ్ కానీ, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, వేపర్స్ కానీ నథింగ్ అనేది లోపలికి లేదండి, ఎక్సెప్ట్ వాటర్ బాటిల్స్ తప్ప. సో దిగేటప్పుడు ఈజీ అనిపించింది, కానీ ఎక్కేటప్పుడు అయితే చుక్కలు కనిపించాయి. చాలా హైట్ ఉన్నాయండి స్టెప్స్. సో ఓల్డ్ ఏజ్ వాళ్ళకైతే చాలా కష్టం, ఓల్డ్ పీపుల్కి. ఫైనల్లీ గుహ లోపలికి అయితే మేము ఎంటర్ అయిపోతున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ 5 to 10 kilometers ఉంటుంది అనమాట. సో ఎవరికి వీలైనంత వాళ్ళు నడవచ్చు. సో మేమైతే సగం కూడా నడవలేదనే చెప్పాలి, చాలా కష్టం అనిపించింది. అండ్ ఎంట్రన్స్లోనే ఇలా పైకి చూసారు కదా, ఓపెన్ ఉంది. సో వీడియో అయితే తీసాను, అండ్ అందరు ఫోటో సెక్షన్ కూడా తీసుకుంటున్నారు ఇక్కడ. ఇంకా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి అనమాట. సో ఈ గుహలు అనేది లక్షలాది సంవత్సరాల నాటి గుహలండి. ఐరోహావాసి రాబర్ట్ బ్రూస్ అనే వ్యక్తి 1884లో బుక్స్లోకి వచ్చే అతని ద్వారా. అండ్ ఆల్మోస్ట్ 2003లో ఈ గుహలు మనకి ఓపెన్ టు పబ్లిక్ అనమాట చేశారు. అండ్ ఇలా ఫైనల్గా అందరం ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. సో ఎక్కడికక్కడ లైట్స్ అయితే ఉన్నాయి, అండ్ లోపల కూడా మనకి ఫోటో సెక్షన్ ఉంది. సో అప్పటికప్పుడు ఫోటో తీసి మనకి ఇస్తారు కదా, సో అది కూడా అరేంజ్ చేశారు. అండ్ లోపలికి వెళ్తున్న కొద్దీ కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయిందనమాట. అంటే కొంచెం గాలి అందదు కదండి అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు, తెలిసిందే కదా మీకు. సో పిల్లలతో ఉన్నవాళ్ళు అండ్ పెద్దవాళ్ళకైతే కొంచెం కష్టం అనిపించింది. సో మనకి వీలైనంత వరకు వెళ్ళాలి, లేకపోతే రిటర్న్ వచ్చేయాలన్నమాట. సో ఇక్కడ 3D లైట్స్, ఇలా కలర్ఫుల్ లైట్స్ పెట్టారు, చాలా బాగుందన్నమాట. సో ఫొటోస్ తీసుకునే వాళ్ళే చాలామంది ఫొటోసే తీసుకుంటున్నారనమాట. అండ్ లోపల చాలా అయితే పెట్టారు. మర్రి ఊడల మర్రి అని సంథింగ్ చాలా అయితే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మొత్తం మనకి ఇలానే సేమ్ ఉంటుందన్నమాట నడవడం అనేది. అండ్ వెళ్తూ ఉంటే వస్తూ ఉన్నాయండి, అది చెప్పాను కదా మన ఓపిక. సో లోపలికి వెళ్ళేటప్పుడు మనకి బ్రీతింగ్ ప్రాబ్లం అని అలా రాకుండా ఇక్కడ ఎయిర్ కూలర్స్ అనేది అరేంజ్ చేశారనమాట. సో మనకి బాగా స్వెట్ వచ్చేస్తుంది కదా, అలాంటప్పుడు మధ్యలో ఇలాంటివి ఉన్నాయి. సో వాటి కింద నిలబడి, సో చూసాక పైనుంచి గాలి అనేది వస్తుంది. సో వీళ్ళు అక్కడే నిలబడ్డారనమాట. సో నేను కాసేపు నిల్చున్నాను, ఇది బయట నుంచి కనెక్షన్ అయితే ఉందన్నమాట. సో నాకు తెలిసిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే ఇచ్చేసాను. అండ్ ఇవి లాస్ట్ ఫైనల్గా ఫొటోస్ అయితే దిగాము. సో అవి అయితే పెట్టాను ఇక్కడ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఏం చేయాలి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్స్ అనేది వెంటనే మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.